ఈరోజు హార్వెస్టింగ్ అయితే చింత చిగురండి. ఈ మాత్రం క్వాంటిటీ అయితే వచ్చింది. వీటితోటి పచ్చడి అయితే చేసేయాలి. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను కాసింత చింత చిగురు అయితే హార్వెస్ట్ చేసి చింత చిగురుతోటి పచ్చడి అయితే చేయబోతున్నానండి. ఎక్కువగా ఈ సీజన్లో మాత్రం చింత చిగురు హార్వెస్ట్ చేసినప్పుడు దాల్ రెసిపీ ఎక్కువ చేశాను చిగురుతోటి. ఈరోజు మాత్రం పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. చెట్టు మరీ పెద్దది కాదండి, కాస్త ఈ సైజు ఉండొచ్చు. అందుకే క్వాంటిటీ కూడా ఎక్కువ లేదు, కానీ ఒక మాదిరిగా ఈ మాత్రం అలా ఒక బౌల్ నిండా అయితే వస్తుంది. ఈరోజు కూడా చూద్దాము ఎంత వస్తుందో, దాన్ని బట్టించి మనం పచ్చడి అయితే చేసేద్దాం. చింత చిగురు మొక్క వచ్చేసి ఇదేనండి. పెద్ద మొక్క కాదు, మీడియం సైజ్ అని చెప్పాను కదా, చిన్న సైజు ప్లాంటేనండి ఇది. అందుకే క్వాంటిటీ కూడా మరీ ఎక్కువ రావట్లేదు, కానీ ఒక బౌల్ అంత క్వాంటిటీ అయితే వస్తుంది. ఇప్పుడు మనము చిగురుని అయితే హార్వెస్ట్ చేద్దాము. ఎంత లేతగా ఉందో చూడండి. ఈ కొనలకి ఉన్నది మనము పిక్ చేసుకోవాలండి. అప్పుడే చింత చిగురు కూడా టేస్టీగా పుల్లగా చాలా బాగుంటుంది. చింత చిగురు అయితే హార్వెస్ట్ చేశానండి. ఇదిగోండి, ఈ మాత్రం అయితే వచ్చింది. బాగానే ఉండొచ్చు. ఇది చూద్దాం, ఒక బౌల్లో వేస్తే ఫుల్ ఈ మాత్రం ఉందండి. బాస్కెట్ ఇది చూడ్డానికి మీకు చిన్నగా, ఇది డీప్ ఎక్కువగా ఉండి కొంచెం అనిపించవచ్చు, కానీ ఓకే. ఈరోజు పచ్చడికి సరిపడా అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇప్పుడు మనము ఇలా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకున్న చింత చిగురుతోటి పచ్చడి అయితే చేసేద్దాం. కిచెన్లోకి వెళ్ళేసి మనం పచ్చడి అయితే చేసుకుందాం. మనము ఈరోజు చింత చిగురుతోటి పచ్చడి చేసుకుందాం అనుకున్నాం కదా. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నానండి. ఒక బౌల్ చింత చిగురు, మనం ఎంత హార్వెస్ట్ చేసుకున్నామో అంత క్వాంటిటీ, ఇది ఒక బౌల్ నిండా అయితే అయ్యిందండి. దీనికి సరిపడా ఎండుమిర్చి ఒక 15 అలా తీసుకున్నాను. ఒక 3 చిన్ని ఉల్లిపాయలండి ఈ సైజు. కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు, మీకు వెల్లుల్లి రెబ్బలు కూడా కనిపిస్తున్నాయి కదా, ఇలా వెల్లుల్లి రెబ్బలు. కాసిన్ని నువ్వులు. ఈ నువ్వుల ప్లేస్లో మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్, మీ ఇష్టం. నువ్వులైనా వేసుకోవచ్చు, పల్లీలైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ దాకా నువ్వులు తీసుకున్నాను. సింపుల్ రెసిపీనే అండి. ఎండుమిర్చి, ఆనియన్, గార్లిక్, నువ్వులు, చింత చిగురు. ఇంకా మనము ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాం కదా, 1 by 1 కాస్త మనం వేయించుకుంటూ పచ్చడి అయితే చేసేద్దాం. చింత చిగురు పచ్చడి చేయడానికి నువ్వులను అయితే ఇలా వేయించి పొడి చేసి పెట్టాను. ఇప్పుడు కాస్త ప్యాన్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి అయితే వేయిద్దాము. ఎండుమిర్చి అయితే కాస్త వేయిస్తున్నానండి. ఇవి వేగిన తర్వాత మనము చింత చిగురు కూడా కాస్త అచ్చమ్మ పొయ్యే వరకు అయితే మనము వేయించేసి పచ్చడి అయితే రెడీ చేసుకున్నాం. ఎండుమిర్చి వేయించిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇదే ప్యాన్లోనే కాస్త ఆయిల్ వేసి ఇలా చింత చిగురు కూడా కాస్త మనం మగ్గనిద్దాము. ఈ మాత్రం కాస్త మగ్గిపోతే సరిపోతుందండి, మరి ఎక్కువగా మనము వేయించాల్సిన అవసరం అయితే ఉండదు. ఎక్కువ డ్రై అవ్వకుండా ఇలా మీడియంగా మగ్గితే చాలు. వెల్లుల్లి, ఆనియన్ మాత్రం పచ్చివే వేసి నేను మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఫస్ట్ జార్లోకి వచ్చేసి నేను వేయించుకున్న మిర్చి వేసాను. ఇందులోనే ఇవి ఆనియను, వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. వీటితో పాటు
మనము వేయించుకున్న నువ్వుల పొడి ఉంది కదా, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చింత చిగురు కూడా యాడ్ చేద్దాం. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు అయితే వేసేద్దాం. పచ్చడికి పోపు అయితే పెట్టేశానండి. ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ చింత చిగురు పచ్చడి వేసుకొని ఎమ్మీగా లాగించేసేయడమే. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో వచ్చేసి ఒక్క ఆకుకూరని కట్ చేశానండి. చింత చిగురు హార్వెస్ట్ చేసి చింత చిగురుతోటి రోటి పచ్చడి అయితే చేశాను. సూపర్గా ఉందండి. వేడి వేడి అన్నంలోకి ఇలా చింత చిగురు పచ్చడి వేసుకొని తిన్నామంటే ఎమ్మీగా ఉంటుంది. చెట్టు చిన్నగా ఉండడం వల్ల మోర్ క్వాంటిటీ అయితే రావట్లేదు, కానీ మా ఫ్యామిలీకి సరిపడా మాత్రం హార్వెస్ట్ చేయగలుగుతున్నాను. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అండ్ కుకింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.